ఫ్రెండ్స్, నిపుణ పేపర్కు సంబంధించి బుధవారం నమస్తే తెలంగాణ పేపర్కు సంబంధించి మల్లవరపు బాలలత మేడం గారు, సివిల్స్ ఫ్యాకల్టీ, సిఎస్బి అకాడమీ, హైదరాబాద్, భారత్ మాల్దీవుల వివాదంకు సంబంధించి వివరంగా, క్లుప్తంగా, చాలా అర్థవంతంగా వివరించడం జరిగింది. పూర్తి సమాచారం పూర్తిగా ఈ వీడియోలో ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. భారత్ మాల్దీవులకు సంబంధించి వివాదం వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ కన్ఫామ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ నుంచి. చైనా పరోక్ష ప్రమేయం. రాజకీయాల్లో చైనాది ఒక వైవిధ్య వ్యూహం. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న దేశాలకు భారీగా అప్పులు ఇవ్వడం, ప్రతిఫలంగా ఆ దేశ విదేశాంగ విధానాలు, భౌగోళిక అనుకూలతలను తనకు అనుకూలంగా ప్రభావితం చేస్తూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వంటి నెట్వర్క్ ద్వారా రాజకీయ భౌగోళిక ఆధిక్యతను విస్తరించుకుపోవడం ఈ వ్యూహంలో భాగాలు. వెరీ ఇంపార్టెంట్. పూర్తిగా వినండి. ముఖ్యంగా స్థానికంగా తన ఆధిపత్యానికి అడ్డుగా నిలుస్తున్న భారత్ను అష్టదిగ్బంధనం చేయడం చైనా విదేశాంగ నీతిలో కీలకం అంశం. ఇప్పటికే చుట్టుపక్కల పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత సరిహద్దు దేశాలను తన అప్పుల ఉచ్చులోకి లాగి విదేశాంగ విధానాన్ని తన కనుసన్నల్లో తెచ్చుకుంది. కొన్ని దేశాలకు తత్వం బోధపడినా తాకట్టు నుంచి తప్పుకోలేని పరిస్థితి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తాజాగా భారత్కు చిరకాల మిత్రదేశం అయిన మాల్దీవులు కొన్నేళ్లుగా చైనా చేతిలో కీలుబొమ్మ అయింది. భారత్కు దూరం జరుగుతూ బహిరంగ ప్రకటనలు చేస్తూ భారత్తో సత్సంబంధాలు తృణీకరిస్తుంది. దీనికి ఇటీవల కొద్ది కాలంగా చోటు చేసుకున్న ఉదంతాలే దృష్టాంతాలు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చిరకాలంగా భారత్తో సత్సంబంధాలు సాగిస్తున్న మాల్దీవుల విదేశాంగ విధానంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ PPM నాయకుడు అబ్దుల్లా యామిన్ పరిపాలన కాలం 2013-18 చైనా వైపు మొగ్గు చూపడం మొదలైంది. ఈయన కాలంలోనే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మాల్దీవులు భాగమైంది. 2018లో అధికారంలోకి వచ్చిన ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నాయకత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ పాలనా కాలంలో ఇండియన్ ఫస్ట్ అనే విదేశాంగ విధానాన్ని అనుసరించారు. డిఫెన్స్, భద్రత, సైనిక శిక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్తో విస్తృత ఒప్పందాలను చేసుకుని బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీన్ని అక్కడి విపక్షాలు భారత్ దళాలు దేశంలోకి ఆహ్వానించి దేశ సార్వభౌమత్యాన్ని సోలిహ్ దెబ్బతీస్తున్నారని విమర్శించడం ప్రారంభించాయి. సోలిహ్ ప్రభుత్వం భారత్తో ఉదురు, తిలా, ఫల్గు, UTF ఒప్పందాన్ని 2021లో నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, హార్బర్ సంయుక్త అభివృద్ధి నిమిత్తం ఏర్పరచుకోవడంతో ఈ విమర్శలు మరింత ఉధృతం చేసిన విపక్షాలు భారత వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీశాయి. 2023 ఎన్నికల్లో విపక్ష PPM పార్టీ నాయకుడు మొహమ్మద్ మయూజు గతంలో అబ్దుల్లా యామిన్ అనుసరించిన భారత వ్యతిరేక విధాన ధోరణిని అనుసరిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చేర్చి అధికారంలోకి వచ్చారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మయూజు ప్రభుత్వ అధికారంలోకి రావడంతోనే భారత వ్యతిరేక విధానాలు పట్టాలెక్కాయి. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ఆయన భారత దళాలను తమ దేశం నుంచి విడిచి వెళ్లాల్సిందిగా కోరారు. నిజానికి మాల్దీవుల్లో ఉన్న భారత దళాలు, గస్తీ నౌకలు, విపత్తు సహాయక హెలికాప్టర్ సిబ్బంది, విపత్తు ప్రతిస్పందన, వైద్య సహాయక బృందాలు అవి కొన్ని సంవత్సరాలుగా వందల కొద్ది సహాయ చర్యల్లో పాల్గొని మాల్దీవుల ప్రజలకు విపత్తు వైద్య సహాయం అందిస్తున్నాయి. వాటిని సైనిక దళాలుగా
లాగా చూపిస్తూ మయుజ్జు చేసిన ప్రకటన భారత వ్యతిరేక ఎజెండాలో భాగమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మయుజ్జు దేశ అధ్యక్షుడు అయ్యాక తన తొలి పర్యటనలో టర్కీ, చైనాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గత అధ్యక్షుల వలె మయుజ్జు తన తొలి పర్యటనలో భారత్కు ప్రాధాన్యం ఇవ్వలేదు. మాల్దీవుల్లో భారత్ చేపడుతున్న హైడ్రోగ్రఫీ ప్రాజెక్టు ఒప్పందం 2024 జూన్లో తిరిగి రెన్యువల్ కావాలి. కానీ మాల్దీవులు దీనికి సుముఖంగా లేరని మయుజ్జు ప్రకటించారు. భారత సర్వే నౌకలను వెనక్కి పంపారు. నిజానికి ఈ హైడ్రోగ్రఫీ సర్వే నిఘా, రక్షణ, వ్యూహాత్మక అవసరాలు, సముద్రయాన భద్రత, పర్యావరణ పరిరక్షణ పరంగా ఇరు దేశాలకు కీలకం. అయితే ప్రస్తుతం చైనా తన చుట్టుపక్కల హిందూ సముద్ర ప్రాంతం ఐఓఆర్లో భారీగా చేపడుతున్న ఈ తరహా మెరైన్ సర్వేలు మాల్దీవులకు భారత్ స్థానంలో విస్తరించి ఉన్నారు. తాజా వివాదం విషయానికి వస్తే, మోదీ లక్షద్వీపుల పర్యటనలో ఫోటోలను జనవరి 5న సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. లక్షద్వీపులకు పర్యాటకాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అయితే మాల్దీవుల ప్రస్తావన ఎక్కడ లేనప్పటికీ ఆ దేశ సోషల్ మీడియాలో మోదీ లక్షద్వీపుల పర్యటన మాల్దీవుల పర్యాటకాన్ని తీసేందుకేనని ప్రచారం జరిగింది. మాల్దీవుల ప్రభుత్వంలోని యువజన మంత్రిత్వ శాఖకు చెందిన 3 డిప్యూటీ మంత్రులు మాల్షా షరీఫ్, మరియం శివునా, మహజూమ్ మాజిద్ మోదీపై భారత పర్యాటక రంగంపై, భారతీయులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతదేశ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్తో మాల్దీవుల పర్యటనకు వెళ్ళొద్దని కోరడం మొదలుపెట్టారు. కొద్ది గంటల్లోనే ప్రముఖులు, సినీతారలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తుండటం, చైనాతో దాదాపు 20 ఒప్పందాలు, రక్షణ, పర్యావరణం, సముద్ర అంతర్భాగ సర్వే, అవస్థాపన సౌకర్యాలు మొదలైనవి చేసుకోవడం మాల్దీవుల వైఖరి సుస్పష్టమైంది. పైగా చైనా పర్యాటకులు తమ దేశానికి మరింత మంది వచ్చేలా చూడమని మాల్దీవుల అధ్యక్షుడు చైనాను కోరారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వ వైఖరి అవగతమైందని భారత ప్రభుత్వం లక్షద్వీపుల పర్యాటకాన్ని పెంచేందుకు అక్కడ ఒక నూతన ఎయిర్పోర్టు, మరిన్ని అవస్థాపన సౌకర్యాలకు ఏర్పాటు చేయడం తలపెట్టింది. ఇది కేవలం మాల్దీవులకు ప్రతి సమాధానం కాకుండా భౌగోళిక, వ్యూహాత్మక, భవిష్యత్తులో ఆస్కారం ఉన్న సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంతో 9 డిగ్రీల ఛానల్ ప్రాంతంలో భారత్ తన పట్టును విస్తరించే వ్యూహంతో ఈ చర్య చేపట్టింది. టాటా హోటల్స్ వంటి ఆతిథ్య రంగ సంస్థలు తమ సేవలను లక్షద్వీపుల్లో విస్తరించనున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా లక్షద్వీపుల పర్యాటకానికి మద్దతు పెరిగింది. మాల్దీవుల జీడీపీలో 25%, విదేశీ మారకంలో 60% టూరిజం నుంచే లభిస్తుంది. అంత ప్రాముఖ్యం గల పర్యాటక రంగంలో దాదాపు 15% పర్యాటక రంగం, దాదాపు 10% భారతీయులే. దీంతో మాల్దీవుల టూరిజం ఆపరేటర్లు జరగబోయే నష్టాలను గమనించి భారతీయులను క్షమాపణ కోరారు. ఈ వివాదం నేపథ్యంలో భారత్, మాల్దీవుల మధ్య గల సంబంధాలు, ఇరు దేశాలకు సంబంధాలు నెలకొల్పుకోవాల్సిన ఆవశ్యకతలు చర్చనీయాంశం అయినాయి. తొలిగా మాల్దీవుల విషయం పరిశీలిస్తే, మాల్దీవులకు చిరకాలంగా అనేక విధాలుగా సహాయపడుతున్న భారత్తో స్నేహం వాంఛనీయమే. మాల్దీవులు 1965లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందినప్పుడు మాల్దీవుల సార్వభౌమత్వాన్ని గుర్తించి విదేశాంగ సంబంధాలు ఏర్పరచుకున్న తొలి దేశాల్లో భారత్ ఒకటి. 1988లో మాల్దీవుల్లో అంతర్గత తిరుగుబాటు తలెత్తినప్పుడు భారత్ ఆపరేషన్ కాక్టాస్ 1988లో మాల్దీవుల్లో అంతర్గత తిరుగుబాటు తలెత్తినప్పుడు భారత్ ఆపరేషన్ కాక్టాస్ పేరుతో తిరుగుబాటును అణిచివేయడం తోడ్పడింది. మాల్దీవుల్లో మంచినీటి కొరతను తీర్చడానికి భారత్ మంచినీటి నౌకలను తరలించి అందుకున్నది.
ఆదుకున్నది. 2004లో సునామీ వల్ల మాల్దీవులు తీవ్రంగా నష్టపోయినప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ విమానాలు, నౌకాదళ సహాయక నౌకలు భారీ ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నిత్యావసర వస్తువులు, మందులు, ఆహార పదార్థాలు, నీటిని తరలించాయి. కరోనా కాలంలో భారత్ మాల్దీవులకు సుమారు 800 కోట్ల విలువైన వ్యాక్సిన్లను అందించింది. మాల్దీవుల్లో తాగునీటి నిర్వహణ, వైద్యం, విద్య, పారిశుద్ధ్యం, అవస్థాపనల ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, స్టార్ హోటల్స్ స్థాపన వంటి అనేక విషయాల్లో భారత సంస్థల వ్యాపార వర్గాల పాత్ర ఎంతో ఉంది. భారతదేశం నుంచి అత్యధికంగా టూరిస్టుల మాల్దీవులకు వెళ్ళడం ఏటా పెరుగుతుంది. ఆ దేశ పర్యాటకంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ వాటానే అధికం. 2023లో భారతదేశం 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులు సందర్శించారు. 2009లో విదేశీ మారక నిల్వల సంక్షోభ తలెత్తి మాల్దీవియన్ మానిటరీ అథారిటీ MIMA ట్రెజరీ బాండ్లను విడుదల చేసినప్పటికీ SBI మొత్తం బాండ్లను $200 మిలియన్ సబ్స్క్రైబ్ చేసి సంక్షోభం నుంచి బయటపడింది. అనేక అంతర్జాతీయ వేదికలపై పర్యావరణ సదస్సు మాల్దీవులకు భారత్ ఎప్పుడూ మద్దతు ప్రకటిస్తూనే ఉంది. వాతావరణ మార్పుల కారణంగా మునిగిపోతున్న మాల్దీవుల సహాయార్థం పారిశ్రామిక విదేశాలు చేయాల్సిన ఆర్థిక సహకారాలు విషయంలో కాప్ వంటి వేదికలపై మాల్దీవులు వంటి దేశాల తరపున భారత్ పోరాడుతూనే ఉంది. సముద్ర గస్తీ, పర్యావరణ అంచనాలు, భారత్ వాతావరణ హెచ్చరికలు, అత్యవసర వైద్య సహాయం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాల్లో మాల్దీవులకు భారత్ ఎంతో సాయం చేసింది. అదేవిధంగా మాల్దీవులతో సత్సంబంధాలు భారత్కు చాలా కీలకం. భారత పశ్చిమ తీరానికి కేవలం 300 నాటికల్ మైళ్ళ దూరంలో, అదే మినికాయ్ దీవుల నుంచి అయితే 70 నాటికల్ మైళ్ళ దూరంలో మాల్దీవులు ఉన్నాయి. ఇండియన్ ఓషన్ రీజియన్లో మాల్దీవుల భౌగోళిక స్థానం చాలా కీలకం. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం సాధించాలని వ్యూహాలు పన్నుతున్న ఈ సమయంలో మాల్దీవులతో చెలిమి భారత్కు కలిసి వచ్చే అంశం. మాల్దీవులు భౌగోళికంగా మలక్కా జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఎడిన్ మధ్య గల కీలక సముద్రయాన మార్గాల్లో ఉండటం వల్ల భారతదేశ విదేశీ వాణిజ్యంలో దాదాపు సగభాగం చమురు దిగుమతుల్లో సుమారు 80% ఈ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. దీంతో మాల్దీవులు ఒక టోల్ గేట్గా వ్యవహరించబడుతుంది. చైనా హైడ్రోగ్రఫీ షిప్లు ఈ IOR రీజియన్లో విస్తృతంగా సర్వే చేస్తూ ఇప్పటికే భారతదేశం చుట్టూ శ్రీలంక వంటి దేశాల ప్రాదేశిక జలాల్లో సైతం స్థావరం ఏర్పరచుకుని జలాంతర్గామి సముద్ర తీరంలో అనుపానులు పసిగడుతూ కీలక సమాచారం సొంతం చేసుకుంటుంది. భారతదేశానికి వాణిజ్య శేషం ఉన్న దేశాల్లో మాల్దీవులు ఒకటి. 2021లో భారతదేశం నుంచి $416 మిలియన్ ఎగుమతులు మాల్దీవులకు చేరగా, మాల్దీవుల నుంచి $48.8 మిలియన్ ఎగుమతులు మాత్రమే భారత్కు వచ్చాయి. ఈ విధంగా 90% వాణిజ్య శేషం భారత్కు అనుకూలంగా ఉంది. నైబర్ ఫస్ట్ అనే భారతీయ విదేశాంగ విధానంలో భాగంగా ఇప్పటి వరకు మాల్దీవులకు అనేక మానవతా సహాయాల పరంగా, వాణిజ్య పెట్టుబడుల పరంగా భారీగా వెచ్చించింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం మినహా ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు చాలా వరకు భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఒక రాజకీయ పార్టీ భావజాలం ఆ దేశంతో చిరకాలంగా నెలకొన్న సత్సంబంధాలు దెబ్బతీయడానికి కారాదు. ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికలపై మాల్దీవుల భారత్కు మద్దతు నిలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశం మాల్దీవులతో సంబంధాల విషయం మరింత ఆచితూచి వ్యవహరించాలి. ఒక పక్క లక్షద్వీపులను అభివృద్ధి చేస్తూ 9 డిగ్రీల ఛానల్ ప్రాంతంలో భారత ప్రాదేశిక జలాల్లో భారత్ తన పట్టును పెంచుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే మాల్దీవులతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. లేని పక్షంలో ఇప్పటికే చైనా బెల్ట్ అండ్ ఇనిషియేటివ్ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ భాగమయ్యి చైనా అప్పుల వలలో చిక్కుకున్న మాల్దీవుల మనకు సమస్యాత్మకంగా పరిగణించే అవకాశం ఉంది.
అదేవిధంగా మాల్దీవులు తన దిద్దుబాటు చర్యలకు మరింత విస్తరించి చిరకాల శ్రేయోభిలాషి అయిన భారత్తో సత్సంబంధాలు నెలకొల్పవలసి అవసరం ఉంది. లేకపోతే పాకిస్తాన్, శ్రీలంక లాగా మాల్దీవులు కూడా చైనా చేతిలో తీవ్ర దోపిడీ గురికాక తప్పదు. మల్లవరపు బాలలత మేడం గారు, సివిల్ ఫ్యాకల్టీ, CSB IAS అకాడమీ, హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.